హాయ్ అండి. నమస్తే. ఈ శీతాకాలం వచ్చిన తర్వాత ఈ కాళ్ళు పగుళ్ళన్నమాట చాలా తొందరగా వచ్చేస్తాయి. అలాగే ఈ పగుళ్ళతో చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను ఈ శీతాకాలంలో మాత్రమే యూజ్ చేసే టిప్పు ఎప్పుడు ఏ కాలంలోనైనా యూజ్ చేసుకోవచ్చు కాలు బాగోకపోతే. ఈ శీతాకాలం మాత్రమే ఏంటి అంటే వారానికి 2 సార్లు చేసుకుంటే చాలా మంచిది. కాళ్ళు కూడా పగలకుండా అందంగా, నీట్‌గా ఉంటాయి. ఇంకా అలా అయితే వాటర్ బకెట్‌లోని చూసారు కదా! గోరువెచ్చటి నీటిలోన కొంచెం పసుపు వేసుకోవాలి. కాలు పెడితే కొంచెం మరీ ఎక్కువగా గోరువెచ్చగా తగలాలనమాట. కొంచెం కాలుతున్నట్టు అన్నట్టు ఉండాలనమాట. మనం అందులో ఒక అరగంట సేపైనా మినిమం ఉండేలా చూసుకోవాలి. ఆ అరగంట సేపు కూడా నీళ్ళు వేడిగా ఉండాలనమాట. అందులో కొంచెం పసుపు అలాగే నిమ్మకాయ అనమాట. నిమ్మకాయ ఏంటి అంటే చెత్తనంతటిని క్లీన్ చేస్తుంది. నిమ్మకాయ ఒకటేసుకుంటే ఒక చెక్క వేసుకుంటే చాలు. లేదు కాళ్ళు పగుళ్ళు అలాగే డస్ట్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఏంటంటే ఒక లెమన్ వాడొచ్చు. అలానే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. బేకింగ్ పౌడరు దేనికి అంటే చెత్తని రిమూవ్ చేయడానికని. బేకింగ్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. ఉంటే మాత్రం ఇంకా మంచిగా అనిపిస్తదనమాట. కాళ్ళు పగులు కానీ లేదంటే పగుళ్ళు వెంటనే చేసిన వెంటనే ఒకసారికైతే తగ్గిపోవండి. వారానికి 2 రోజులకు ఒకసారి చేసినా పర్లేదు. వారానికి 2 సార్లు చేస్తే మరీ మంచిది. కంపల్సరీగా అయితే మీరు రిజల్ట్ చూస్తారండి. బద్ధకిస్తే మాత్రం చెప్పలేను. ఒకసారి చేస్తే నీట్‌గా వచ్చేస్తుందంటే చాలా వస్తుంది. ఇది వర్కౌట్ అవుతుంది. బట్ అదే కంటిన్యూ కావాలి అంటే వారానికి 2 సార్లు అయితే కంపల్సరీ ఈ పెడిక్యూర్ అయితే చేసుకోవాలి. ఇంకా మీ ఇష్టం, మీ టైం బట్టి మినిమం పావుగంట సేపయితే కాళ్ళు ఆ నీటిలో ఉంటూ అటు ఇటు కదుపుతూ ఉండాలి. మాకు ఇంకా టైం ఉందంటే అరగంట, గంటైనా అలా ఉంచుకోవచ్చనమాట. పర్వాలేదు. ఎంతసేపు సోక్ చేస్తే అంత బాగా అవుతుందనమాట. ఇంక నేనైతే ఒక అరగంట సేపు అయితే ఉంచేసి అందులో ఉండే నిమ్మ చెక్కలు ఉంటాయి కదా! దాంతోటే మొత్తం అంతటిని కాల్లో ఉండే మురికి మొత్తాన్ని చాలా అయితే రిమూవ్ అయిపోతాయి. ఇదైతే నేను 2 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను శీతాకాలంలోనే ఓన్లీ. ఇంక మీ దగ్గర పెడిక్యూర్ చేసుకునే బ్రషెస్ కానీ లేదంటే పగుళ్ళు తీసే స్క్రబ్బర్స్ ఉంటాయి. ఆ స్క్రబ్బర్స్ ఆన్లైన్‌లో ఇప్పుడు దొరుకుతున్నాయి. అలాంటివి ఏవైనా ఉంటే పగులుని ఆ స్క్రబ్బర్స్‌తో అయితే తీసుకోవచ్చు. ఇంక కాలు మొత్తం నీట్‌గా అయిపోయి నీట్‌గా క్లీన్ చేసుకున్నాము ఆ టైంకి మనం మంచి క్లాత్ తోటి కాలు మొత్తం నీట్‌గా ఒత్తుకోవాలనమాట. ఒత్తుకున్న తర్వాత మీ దగ్గర లోషన్ ఉంటే వెంటనే లోషన్ కానీ లేదంటే కొంచెం కొబ్బరి నూనె కానీ రాసుకున్నట్టయితే చాలా బాగుంటాయి. ఇంకా అలానే స్నానం చేసిన వెంటనే లోషన్ కానీ కొబ్బరి నూనె కానీ అప్లై చేసుకోవాలి. అదొక టిప్ అనమాట. ఇంకైతే చూసారు కదా, నెయిల్ పాలిష్ పెట్టుకోగానే కాళ్ళు అయితే చాలా మంచిగా అనిపించాయి. ఇలా వారానికి 2 సార్లు చేసుకోండి. ఇదైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టేక్ కేర్.